హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. మ్యాటర్ అయితే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కేవలం కొంతమంది టెన్షన్ పడి ఉంటారు, ఎందుకంటే వీడియోస్ పెట్టట్లేరు, ఏంది ఏదన్నా ప్రాబ్లమా అని అనుకొని ఉండొచ్చు. ఇంకా వాళ్ళు అట్లా టెన్షన్ పడతారని ఈరోజు ఒక చిన్న వ్లాగ్, లెంత్ అయితే ఎక్కువ రాదు, తక్కువ లెంత్తో అయితే వీడియో తీసి పెడదాం అన్నట్టుగా ఇప్పుడే అనుకొని అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఇందాకలే వచ్చాము ఇంటికి వెళ్ళి, ఒక చిన్న పని మీద ఇంటికి అయితే వెళ్ళాము, అత్తయ్య వాళ్ళ ఇంటికి. అదే చెప్పాను కదా, నేను ఇది సర్జరీ చేయించాలని, దాని గురించి అమౌంట్ రెడీ చేసుకుందామని అక్కడికి వెళ్ళాము. ప్లస్ ఇంకో వేరే పని ఉండే, ఈ రెండు పనులు కూడా కలిసి వస్తాయి కదా అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళామన్నమాట. అదే మ్యాటరు. దాని గురించి అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. అక్కడికి పోయినాక కూడా తీసి పెట్టవచ్చు కదా అంటారు. ఇక మనం పని పోయిన ప్రాసెస్ పని వేరే, ఇక మనం వీడియోలు తీసుకుంటా పెట్టే అంత టైం దొరకలేదు అన్నమాట. అందుకే ఇంకా వీడియోస్ అయితే తీయలేదు అక్కడ. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇందాకలే వచ్చిన ఫ్రెండ్స్, ఎంత టైం కాలేదు. అందుకని అయితే ఈ 3 రోజులు వీడియో పెట్టకపోవడానికి అయితే కారణాలు ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మా ఆయన చెప్పింది కదా, అదనమాట. వేరే టెన్షన్ అయితే ఏం లేదు, ఇంకా డబ్బులు ఒకటి రెడీ చేసుకుందాం, ప్లస్ ఇంకా వేరే పని ఉంటే అవి చూసుకుందామని చెప్పేసి అయితే పోయి ఒక 2 days స్పెండ్ చేసి అవి చూసుకొని అయితే వచ్చాము. ఇంకా డబ్బులు అయితే కాలేదు, అయితే కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. డబ్బులు అయినప్పుడే ఇంకా చేయించుకోవడం. ఎక్కువ పెయిన్ అయితే లేదండి, ఎక్కువ పెయిన్ లేదు. ఎక్కువ ఎప్పుడు అట్లా కూర్చొని ఉన్నప్పుడు కొంచెం ఒత్తుకున్నట్టు అవుతుంది, అప్పుడే పెయిన్ వస్తుంది. ఎక్కువ అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎక్కువ ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఇంకా నేనే ఆగను, ఏదో ఒకటి చేసి అయితే చేయించుకోవాలి సర్జరీ అయితే. అందరైతే చెప్తున్నారు లేట్ చేయకండి, తొందర సర్జరీ చేయించుకోండి, అవి నమ్మేది కాదు, అంతా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అయితే చెప్తున్నారు. నాకు అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఆగనండి, ఖచ్చితంగా అయితే వెళ్ళి అయితే చేయించుకుంటాను. పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. అమ్మా రిచమ్మ పెద్దోడా, ఇక వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఇంతకు ముందే వచ్చి ఇక ఇంట్లో పని అయితే పూర్తి చేసుకొని ఇక కూర వండుతాను, ఆలుగడ్డ కూర అయితే వండుతాను. హాయ్ చెప్పండి అమ్మమ్మ. హాయ్ హాయ్, ఫస్ట్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇక కూర వండుతాను, పల్లీలు ఏంటి అయిపోతుంది, కూర వండుతాను. పల్లీలు ఎక్కడి? పల్లీలు ఏదైనా ఇక వంటకాడితే చేస్తాను. మా బయట పని ఏదైనా చేయమంటే ఏది చేయట్లేదు. అట్లా మిరపకాయలు ముట్టుకోకు రిచమ్మ, కారం అయ్యి మమ్మ చేస్తుంది లేనులే. కాలుతుంది తల్లి, ఎన్నే కాలుతుంది నీకు. మా వదినకైతే హెల్త్ బాగాలేదండి, కొంచెం హెల్త్. నా పరిస్థితి ఎట్లున్నదని అంటే, పెద్దక్కకు వైజాగ్ పెద్దక్కకు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, అదొకటి టెన్షన్ బాగా అవుతుంది మాకు. ఇంకా నా పరిస్థితి అయితే ఇంకా అక్కకు తెలియదనే చెప్పనేయట్లేదు అన్నమాట. అక్కకి ఇంకా నాకు ఇట్లుందని తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అక్కకైతే తెలియనియట్లేదు. ఇప్పుడు అక్కకైతే కొంచెం జ్వరము అట్లా వస్తుంది, కొంచెం నీరసంగా ఉంది, బాగా చాలా రోజులు అవుతుంది. హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. మంచిగా ఉండాలని అయితే అందరూ అయితే కోరుకోండి ఫ్రెండ్స్. అంటే అస్సలు తగ్గట్లేదు అనమాట, చాలా రోజులు అవుతుంది జ్వరం కాబట్టి కూడా అదే తగ్గాలని అయితే అనుకుంటున్నాము. అందుకని అయితే అసలు కొంచెం బాధగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏది వచ్చినా కూడా కొంచెం త్వరగా అయితే తగ్గట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం భయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఏది వచ్చినా కూడా అసలు ఏమైతుందో అసలు ఈ రోజులో నమ్మేటట్టుగా లేదు పరిస్థితి. అసలు ఏదన్నా బయటి ఫుడ్ తిన్నా పడట్లేదు. అసలు ఉన్నట్టుండగానే కొంతమంది మంచిగా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒక చిన్న టెన్షన్ అయితే అవుతుంది అన్నమాట. పైకి ఇట్లా నవ్వుకుంటున్నా కూడా బాధ వెనకాలే ఉంది, కొంచెం ఇబ్బంది ఎట్లా ఉంది. నా పరిస్థితి ఎట్లుందనంటే ఇంకా అక్కడికి అట్లా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అయినాక వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం. చాలా మంది అయితే మెసేజ్ పెట్టి ఫ్రెండ్స్ ఇక ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు, ఇదేంటి కామెంట్స్ కింద, వీడియోస్ కామెంట్స్ కింద కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. అదే రిప్లై అయితే ఇక వీడియో తీసే పెడదాము, అందరికైతే అర్థమవుతుంది కదా ఎందుకు తీయలేదు ఏంటి. చాలా మంది అయితే ఆపరేషన్ అయిపోయింది కావచ్చు అందుకని అయితే వీడియోస్ పెట్టకపోయేసరికి అంటే సర్జరీకి గిట్ట వెళ్ళామేమో అని అనుకుంటున్నారు కావచ్చు అని, ఇంకా అదొక డౌట్ ఒకటి క్లారిఫై చేద్దామని ఈరోజు అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సరిత కొన్ని అమ్మ దగ్గర నుంచి అయితే ఇక అయింది పప్పులును పేలాల కంకులు ఇవి అవి అయితే అన్ని పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక అంటే ఇంత ముందే నేను తెద్దాం అనుకున్నా, కానీ అప్పుడు దసరా లగేజ్ బాగా ఉన్నది ఫ్రెండ్స్ అసలు, అందుకని అయితే అస్సలు వీలు పడలేదు, తేలేదు. మళ్ళీ అన్నది కదా అమ్మ నేను వచ్చినప్పుడు పట్టుకొని వస్తలే అవన్నీ అనేసి, అంటే ఇక అన్నీ పెట్టేసి వచ్చిన అనమాట. ఇక మళ్ళీ ఇప్పుడు ఇక ఇట్లా పోయినాం కాబట్టి ఇక అమ్మ అయితే ఇక రాలేదు, ఇక వస్తుంది తర్వాతకైతే. ఎందుకంటే ఫ్రెండ్స్ అస్సలు ఖాళీగా ఉండదు ఫ్రెండ్స్, ఇక ఎనీ టైం వ్యవసాయమే అనమాట. పొద్దున పోతుంది, సాయంత్రం 6 ఇంటికి అయితే వస్తుంది అమ్మ పొద్దుగూకినాక. ఇప్పుడేమో ఇక మొక్కజొన్న అయితే వేసింది ఫ్రెండ్స్. మొక్కజొన్న వేసి
ఇప్పుడు ఒడ్లు కూడా ఇక మొత్తం క్లీన్ చేసింది. మేము పోతాకనైతే ఒడ్లు అయితే ఎండబోసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మబ్బు చేసిందని అయితే మొత్తం దగ్గరికి అని అయితే అన్నదనమాట. ఇక మొత్తం అయితే ఇక అవన్నీ అదే ఇదే ఇక మొక్కజొన్న పొలము పని ఈ రెండు అయితే చూసుకుంటా ఉంటుంది, ఖాళీగా ఉండదు అనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ పంట అయితే వేయాలి, వేసింది కూడా ఆల్రెడీ మొక్కజొన్న. ఇక మళ్ళీ ఇక పొలంది ఇది అయిపోయినాక మళ్ళీ అందులో మొక్కజొన్న వేస్తుంది అనమాట. ఇక ఇదే పని ఫ్రెండ్స్, ఖాళీగా అయితే అస్సలు ఉండదు అనమాట. అందుకనైతే తీరట్లేదు ఇక్కడికి రావడానికి, అంతే, వేరే రీజన్ అయితే ఏం లేదు. అదే అత్తయ్య వస్తుంది అమ్మ వాళ్ళు రావట్లేదు అనేసి అయితే అనుకుంటున్నారు చాలా మంది. కాకపోతే అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇక వస్తా వీళ్ళు చూసుకొని ఒక రోజు అయితే అనేది అన్నదనమాట. ఇంకా నేనైతే అవన్నీ అయితే పట్టుకొని వచ్చిన, ఇక ఏమేమి తెచ్చినా ఏంటిది అనేది అయితే చెప్తానమాట. ఓకేనా, నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అన్నమాట. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే అన్నమాట. ఇంకా అక్కకైతే తొందరగా కోలుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మీ తరఫున కూడా కొంచెం బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కోరుకుంటాను. అదే కొంచెం తగ్గాలి, త్వరగా అయితే కోలుకోవాలి అనేది అయితే కొంచెం కోరుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా, ఎందుకంటే చాలా అదిలో ఉన్నదనమాట, చాలా బాధలో అయితే ఉన్నది. అందుకనైతే కొంచెం టెన్షన్గా ఉంది. ఇక ఇందులోనే ఈ మా ఆయన టెన్షన్ అంటే అందులో ఇక వదిన టెన్షన్ ఒకటి అయిపోయింది అనమాట. వస్తే మాత్రం ఒక తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. ఏమంటారు కదా, వచ్చినప్పుడే వస్తాయి ఇబ్బందులు అని అంటారు చూసినావా, అదే ఇక వచ్చినప్పుడే తట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఏదైనా కూడా అనేసి అయితే అనిపించింది ఇక నాకు కూడా. ఓకేనా, ఇక ఇదనమాట బ్లాగు. ఇక వంట చేసి అయితే పిల్లలకైతే ఇక అన్నం పెడతా. ఇక రేపైతే మళ్ళీ స్కూల్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేస్తా, వాళ్ళు కూడా పోక 3 రోజులు అవుతాం స్కూల్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.